ప్రపంచంలో అత్యధికంగా బంగారం కలిగి ఉన్న దేశాల లిస్ట్ అప్డేట్ అయింది. ఏ దేశంలోనైనా వారికి ఉండే బంగారం నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా ఉంటాయి. అందుకే ప్రతి దేశం ముఖ తెలివి కోసం ఎంతో కొంత బంగారాన్ని నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రపంచ దేశాల్లో బంగారం నిల్వలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ డేటా తాజాగా విడుదలైంది. 2024 సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ నిల్వల వివరాల ప్రకారం మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, వాటిలో మన దేశం ఏ స్థానంలో ఉంది అనే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో మరి ఇప్పుడు చూద్దామా? అగ్రరాజ్యం అమెరికానే మళ్లీ మొదటి స్థానం కొట్టేసింది. 8,133 టన్నుల బంగారం నిల్వతో అగ్రస్థానంలో ఉంది. ఈ పరిమాణం ఎంత అన్నది తేలికగా అర్థమయ్యేందుకు మీకు లారీలలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసా, మనం మామూలుగా రోడ్లపై చూసే 20 టన్నులు మోసే 400 లారీలు మోసుకుపోయేంత అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంత బంగారాన్ని దేశంలోని కీలక ప్రదేశాలలో హై సెక్యూరిటీ మధ్య నిల్వ చేసింది అమెరికా. రేపు ఎప్పుడే పరిస్థితి ఎదురైనా బంగారం ముందుంచి ఆ సమస్యను అధిగమిస్తుంది అమెరికా. ఇది కాకుండా ఇంకా భారీ మొత్తంలో రహస్యంగా బంగారాన్ని నిల్వ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. తర్వాత వచ్చే దేశం జర్మనీ. ఈ దేశంలో 3,351 టన్నుల బంగారంతో 2వ స్థానంలో ఉంది. ఈ దేశం కూడా పలు సందర్భాలతో తాము ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలను బంగారంతో అధిగమించిన సందర్భాలున్నాయి. మేడం జార్జ్ మెలోని పాలిస్తున్న ఇటలీ దేశం 2,451 టన్నుల బంగారంతో 3వ స్థానం కైవసం చేసుకుంది. ఈ దేశం కూడా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నిజానికి యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా లేదు. అయితే ఇటలీ వద్ద సంప్రదాయంగా దాచుకున్న బంగారం నిల్వలు ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే 4వ స్థానంలో ఫ్రాన్స్ దేశం ఉంది. 2,437 టన్నుల బంగారం నిల్వలతో ఈ దేశం కూడా ద్రవ్య విధానంలో స్థిరత్వం కోసం బంగారాన్ని ఉపయోగిస్తోంది. అయితే ఫ్రాన్స్ ని కూడా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. 5వ స్థానం విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ డేరింగ్ డాషింగ్ ప్రెసిడెంట్ పుతిన్ పాలిస్తున్న రష్యా వస్తోంది. రష్యాలో 2,335 టన్నుల బంగారం నిల్వలున్నాయి. అయితే యుక్రెయిన్ తో యుద్ధం, అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలు, రాజకీయ అనిశ్చితులు వేధిస్తున్నాయి. అందుకే ఈ దేశం బంగారం నిల్వలను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికాతో కంపేర్ చేస్తే రష్యా దగ్గర 3 రెట్లు తక్కువగా గోల్డ్ నమోదైంది. ఇక మన పొరుగు దేశం చైనా 6వ స్థానంలో ఉంది. ఇక్కడ 2,264 టన్నుల బంగారం నిల్వలున్నాయి. చైనాలో ఈ మధ్యకాలంలో పారిశ్రామిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. రియల్ ఎస్టేట్ పడిపోవడం, నిరుద్యోగిత లాంటి సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే ఈ దేశం బంగారాన్ని భారీగా దిగుమతి చేస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేస్తోంది. 7వ స్థానంలో స్విట్జర్లాండ్ దాదాపు 1000 టన్నుల బంగారు నిల్వలు కలిగింది. ఈ రిజర్వులు స్విస్ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కల్పిస్తున్నాయి. ఈ దేశం యుద్ధాలకు దూరంగా ఉంటూ ఆర్థికంగా బలంగా ఉంది. ప్రపంచ వ్యాప్త దేశాలన్నీ తమ నల్ల డబ్బును స్విస్ బ్యాంకులోనే దాచుకుంటాయి. ఇక తరువాత వచ్చేది మన దేశం. భారతదేశంలో 876 టన్నుల బంగారం నిల్వలతో 8వ స్థానంలో ఉంది. భారతీయులకు బంగారం సంస్కృతిలో భాగం కాగా ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంకు కూడా బంగారం నిల్వలను భారీగా పెంచుతోంది. విదేశాలలో దాచుకున్న బంగారాన్ని తిరిగి భారత్ కు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయినా బంగారానికి భారతదేశానికి అవినాభావ సంబంధం ఉంది. మన దేశాన్ని ఆక్రమించుకున్న ఎన్నో దేశాలు అపారమైన బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను దేశం దాటించింది. మన దేశంలో బంగారానికి ఉండే డిమాండ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. భారతీయ మహిళలు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, పండుగలు ఉన్నా బంగారాన్ని కొనేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే బంగారానికి ఇంతగా డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో బంగారు నిల్వలు కలిగిన దేశాల జాబితాను మనం చూస్తున్నాం. ఆ లిస్ట్ లో 9వ స్థానంలో వచ్చే దేశం జపాన్. ఇక్కడ 845 టన్నుల బంగారం ఉంది. ఒకప్పుడు భారత్ కంటే ముందుండే జపాన్ ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది. చివరిగా వచ్చే 10వ స్థానం నెదర్లాండ్స్ దేశానిది. అక్కడ 612 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఆర్థిక మాంద్యం లాంటి ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ప్రతి దేశంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఉదాహరణకు 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు సరైన బంగారం నిల్వలు లేని దేశాలన్నీ నానా ఇబ్బందులు పడ్డాయి. అందుకే మరోసారి ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న వార్తలతో ఇప్పుడు కూడా అన్ని దేశాలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. అమెరికా అంతటి సంపన్న దేశంగా ఎందుకైందంటే అక్కడ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ బంగారం నిల్వలున్నాయి. ఇప్పుడు కూడా ప్రపంచంలోని చాలా దేశాలు ఉన్నట్టుండి కుప్పలు తెప్పలుగా బంగారాన్ని కొనిపడేస్తున్నాయి. ఉన్నది చాలదన్నట్లుగా టన్నుల్లో గోల్డ్ కొంటున్నారు. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, గత ఏడాది నుంచే మొదలైంది. నిజానికి బంగారం ఎంత కొన్నా, ఎవరు కొన్నా అది సేఫ్ పెట్టుబడి అని అంటారు ఆర్థిక రంగ నిపుణులు. బంగారానికి ఈజీ లిక్విడిటీ ఉంటుంది. అది ఎటువంటి కష్టకాలంలోనైనా ఇట్టే ఆదుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల ఆస్తులలో బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనేస్తుంటాయి. రష్యా యుక్రెయిన్ పై దండెత్తినప్పటి నుంచి తన బంగారం నిల్వల వివరాలను వెల్లడించలేదు. కానీ గత సంవత్సరం మాత్రం తన వద్ద 2,335 టన్నుల బంగారం నిల్వలున్నట్లుగా తెలిపింది.
2010 నుంచి రష్యా బంగారం కొనుగోలు పెరుగుతుండగా వాటి నుంచి రాబడి సైతం పెరుగుతోంది. అయితే సెంట్రల్ బ్యాంకుల గత సంవత్సరం డేటా ప్రకారం ప్రస్తుతం రష్యా వద్ద ఎంత బంగారం ఉంది అన్నది తెలుసుకోవడం కష్టమైన విషయమేనని నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ చెబుతోంది. సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీని స్థిరీకరించుకునేందుకు బంగారం నిల్వలను కీలకంగా వినియోగిస్తాయి. 2015లో అయితే రష్యా ఏకంగా 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా చైనా 850 టన్నులు, ఇండియా 220 టన్నుల గోల్డ్ కొనుగోలుతో రికార్డులు సృష్టించాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి కాబట్టి బంగారానికి డిమాండ్ ఇంతగా పెరిగింది. అందుకే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. నిజానికి ఆర్థిక మాంద్యం భయాల కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. భారతీయులే ఎక్కువగా గోల్డ్ కొంటారని ప్రచారంలో ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు మనకన్నా ఎక్కువగానే బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు భూమి నుంచి తవ్వి తీసిన బంగారంలో కేవలం 10% మాత్రమే పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది. విలువైన లోహపు నిల్వగా బంగారాన్ని పరిగణిస్తారు. క్రిప్టో కరెన్సీలో ఇటీవల హెచ్చుతగ్గుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మార్కెట్ అస్థిరత నుంచి రక్షణ కోసం చాలా దేశాల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ బంగారాన్ని ఆర్థిక సంస్కరణలకు ఉపయోగించుకోవచ్చునని అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల ద్వారా జరిగిన 2023 జనవరి జూన్ మధ్య కాలంలో జరిగిన బంగారం కొనుగోలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మూడో త్రైమాసికంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి 800 టన్నుల ఎల్లో మెటల్ ను కొనుగోలు చేశాయి. దీనికి అదనంగా ప్రపంచ వ్యాప్తంగా 4వ వంతు సెంట్రల్ బ్యాంకులు ఈ సంవత్సరం మరింత బంగారాన్ని కొనుగోలు చేయాలని భావించాయి. మన దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ బంగారం కొనుగోలు సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచడానికి ఇదే ప్రధాన కారణం. మీకు తెలుసా, మన రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉంటాయి. భారతదేశంలోని మొత్తం బంగారం నిల్వల్లో 511 టన్నుల బంగారం మాత్రం దేశంలోనే ఉంటుంది. కానీ మిగిలిన 348 టన్నుల బంగారం విదేశీ బ్యాంకుల్లో భద్రంగా ఉందని ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భద్రపరచబడి ఉంది. అయితే కొన్ని టన్నుల బంగారం స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వద్ద ఉంది. రిజర్వ్ బ్యాంక్ విదేశాల్లో బంగారాన్ని ఉంచడానికి 2 పెద్ద కారణాలున్నాయి. ముందుగా, ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసి దేశానికి తీసుకురావడం అంత సులభం కాదు. దాని రవాణా మరియు భద్రతపై చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా ఏదైనా ఆర్థిక సంక్షోభంలో ఈ బంగారాన్ని తాకట్టు పెట్టవలసి వస్తే దాన్ని మళ్లీ విదేశాలకు పంపడం లాంటి ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఏర్పాటన్నమాట.